ఆర్యవైశ్యులపై వివక్ష వేధింపులు ఆపాలన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చిన్న మధ్య తరహా ఆర్యవైశ్య వ్యాపారులను టార్గెట్ చేస్తున్నారని, తనిఖీల పేరుతో భారీగా జరిమానాలు విధిస్తున్నారని ఆరోపించారు. లైసెన్సుల జారీలో జాప్యం చేస్తూ వ్యాపారుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని చెప్పారు. శ్రీశైలంలో ఆర్యవైశ్య సత్రాల కోసం వైసీపీ ప్రభుత్వం భూముల్ని కేటాయించిందని, కూటమి సర్కార్ ఆ భూముల కేటాయింపును రద్దు చేయడం దారుణమన్నారు సజ్జల. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆర్యవైశ్య కమ్యూనిటీ, మీరంతా దాని ప్రతినిధులుగా వచ్చారు. దానికంటే ముఖ్యంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా ఈరోజు ఇక్కడ అందరూ వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలుగా, జగన్మోహన్ రెడ్డి గారి అడుగులో అడుగు వేస్తూ నడిచే ఆయన సహచరులుగా ఈరోజు అందరూ ఉన్నారు. సో మనకు ధీమా, మన పార్టీ, మనకు అండ, భరోసా, మన జెండా అండ్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తాత్కాలికం, పాసింగ్ క్లౌడ్ అంటారు ఇంగ్లీష్లో. పోతుంటుంది, వస్తుంటూ పోతుంటాయి. రోజులు వస్తాయి, మంచి రోజులు. మంచి రోజులు ఎలాంటి మంచి రోజులు అంటే, ప్రజలందరికీ గతంలో 1924 మధ్య ఇచ్చిన రామరాజ్యం లాంటి ఆ మంచి రోజులు వస్తాయి. అన్ని వర్గాల ప్రజలకు మంచి జరిగే రోజులు వస్తాయి. దాంతోపాటు ఆ మంచి అందించే మీ అందరికీ కూడా మంచి జరిగే రోజులు వస్తాయి అనేది ఆయన అందరికీ చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాం. పోతే ఈరోజు అజెండా ఏంటి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఇక్కడ అందరం కలిసిన వాళ్ళం ఆర్యవైశ్యులు. సమాజంలో అత్యంత శాంతియుత వాతావరణము, ప్రశాంతత, ఘర్షణలు లేని వాతావరణం కోరుకునే అత్యంత సున్నితమైన కులం ఏదన్నా ఉందంటే ఆర్యవైశ్యుల కులం అవుతుంది. ఎందుకంటే అందరూ బాగుండాలి, పచ్చగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి. ఆర్యవైశ్యులు కానీ తమ కాళ్ళ మీద తమ నిలబడేవాళ్ళు కానీ, దానికి అవసరమైన పరిస్థితులు సొసైటీలో ఉంటే సరిపోతుంది. కానీ ప్రభుత్వం అనేది ఎందుకు ఉండాలి? ఆ ప్రశాంత వాతావరణం ఉంచాలి, పనిచేయాలి. ఇప్పుడు అది ఉందా? 2 సంవత్సరాల క్రితం ఏ రోజు అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు నుంచి దాని అడ్రస్ లేదు. ఎక్కడ లేనిది ఏదంటే ప్రశాంత వాతావరణం, ఉన్నది ఏదంటే అరాచకం. ఈ అరాచకం అనేది ఎక్కడి వరకు పోయిందంటే, దానికి దాంట్లో ఇదైతే వాళ్ళను చూసుకుంటున్నారు, కాని వాళ్ళందరినీ వేధిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ముద్ర వేస్తున్నారు. దీన్ని క్వశ్చన్ చేసే గొంతు ఏదైనా ఉందంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళవేమో ఉన్న పార్టీలన్నీ ఏకమై ఒకటేనాయి. ఇంకా చిన్న చితక ఏదైనా ఉన్నా వాళ్ళకు వాయిస్ సరిపోకపోవచ్చు, లేదా వాళ్ళ విధానాలలో వాళ్ళు బయటికి రాలేకపోతే బలంగా ప్రశ్నించేది, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నది మన పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. సో మొత్తం బాధ్యత అంతా మన మీదే వస్తుంది. అన్ని కమిటీల్లో కలిపి, ఇంక్లూడింగ్ గ్రామ, వార్డు, మనం ఆ లెవెల్లో స్థాయిలో పెట్టిన కమిటీలతో సహా 10,000 మంది ఆర్యవైశ్యులు నాయకత్వాల్లో ఉన్నారు మన పార్టీలో. 2000 మహిళలు ఉన్నారు ఈ 10,000 మందిలో. మహిళలు కూడా చొరవగా ఇప్పుడు పార్టీలో వచ్చారు, వివిధ బాధ్యతల్లో పనిచేస్తున్నారు. మహిళా విభాగంలో ఉన్నారు, మిగిలిన వాటిలో ఉన్నారు. మనకు సహజంగా ఉండేవాడు లక్షలాది మంది జగనన్నకు అండగా నిలబడేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడేవాళ్ళు, అంటే ప్రజల పక్షాన్ని నిలబడేవాళ్ళు. ఆ గొంతులన్నీ ఒక రకంగా ఛానలైజ్, ఇదిగో ఇది వాస్తవం, ఇంతకుముందు సీను చెప్పినట్టు ఇది వాస్తవం, ఇదిగో ఇది అబద్ధం అని ఎప్పటికప్పుడు తీసుకుపోగలిగిన నెట్వర్క్ ఫామ్ కావాలి. డైలీ మన కమ్యూనికేషన్ అందరికీ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. నిఖార్సైన నిజమేదో అది తెలియాలి. ఎప్పుడూ లేనంతగా తక్కువ కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు. ప్రత్యేకించి ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి కూడా పేదలుగా మిగిలిన వాళ్ళకు అందేవన్నీ సమానంగా ఎక్కడా లోపం లేకుండా ఇవ్వడం ద్వారా ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది కాపాడుకుంటూ ఆత్మగౌరవంతో బతకడానికి, అది చిన్న ఎడ్యుకేషన్ దగ్గర నుంచి హెల్త్ వరకు. ఎడ్యుకేషన్లో బేస్ దీని నుంచి మొదలుపెట్టి అందరం చూసాం. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ బడికి పోవడం ఒకప్పుడు నామోషిగాను ఇదిగా ఉండేది. గవర్నమెంట్ బడికి పోవడం అనేది ప్రివిలేజ్గా మార్చిన ఘనత తక్కువ కాలంలో జగన్మోహన్ రెడ్డిది కాదంటే, మీరే ఊర్లలో ఉండే వాళ్ళందరూ దాన్ని చూశారు ఏ రకంగా వర్ధిల్లింది అనేది. ఆ రోజు బ్యాగ్ దగ్గర నుంచి ఆయన తీసుకున్న కేరు ఈరోజు చూస్తే నిన్న
అకాడమిక్ ఇయర్ మొదలైనట్టుంది, లేవు, ఎక్కడ కనపడలే, ఆ ఊసే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సమాజం మొత్తానికి ఉపయోగపడే యజ్ఞం ఏదైతే ఉందో దాని రియల్ అర్థం సరిగా అర్థం కాని వాళ్ళకుంటే అది అర్థం చేయడం, భవిష్యత్తులో అది ఇంకా ఎంత బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉపకారంగా చేస్తుంది. ఎవరైతే రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండేవాళ్ళను వాళ్ళకు కోరుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలనను, రాజశేఖర రెడ్డి గారు లాంటి పాలనను కడతాయి. ఎందుకంటే అక్కడ బ్యాలెన్స్ అవుతాయి అన్నీ. చట్టం ఉండేది ఇవన్నీ తొక్కడానికి కాదు, ఇంకో దానికి కాదు. ఇది నిజమైన అర్థంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపారు. అలాగే స్టేట్ బరువు పెరగకూడదు, ఉన్న బరువులో ఏది ఉంటే దాంతో కరెక్ట్గా వాడాలని ఆయన చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. వేరే చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి పేరుతో ఇక్కడ చేస్తున్నది చూస్తే మొత్తం స్టేట్ను అప్పుల ఊబిలో మరియు బయటికి కోలుకోలేనంతగా ఎట్లా తొయ్యాలని చంద్రబాబు నాయుడు చూస్తాడు.